హాయ్ అండి. మొక్క చూసారా? మొక్క కొనేసిన మొక్క ఇది. చక్కగా మొక్క నిండా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఎవరైనా కానీ పూజలు రెగ్యులర్గా చేసేవాళ్ళు ఇలాంటి మొక్కలు 2-3 రకాలు తెచ్చుకొని కుండీలో వేసుకుంటే కనుక మనకి పూజకి పువ్వులు కొనుక్కునే పనే ఉండదు. చక్కగా అలా పోస్తూ ఉంటాయండి. మన ఇంట్లో వాడిన ఉంటుంది కదా, వేస్టేజ్ అంతా చక్కగా మొక్కకి కొంచెం దూరంలో చిన్న గొయ్యి తీసుకొని ఆ వేస్టేజ్ అంతా పాతితే మొక్కకి ఇంకా బాగా గ్రోత్ పెరిగి ఇంకా ఎక్కువ పువ్వులు పోస్తాయన్నమాట. అలాగే ఇదిగోండి తెల్ల జిల్లేడు మొక్క. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా తెల్ల జిల్లేడు ఉంటే చాలా మంచిదట. కార్తీక మాసంలో బాగా ముఖ్యమైనగా ఈశ్వరుని పూజించేది తెల్ల జిల్లేడు పువ్వు, తెల్ల జిల్లేడాకు. అందుకనేసి మనం ఈ మొక్క కూడా ఇంట్లో పెంచుకోవాలి. చూడండి, చిన్న ప్లేస్ ఉన్నా కానీ పెద్ద ప్లేస్ ఉన్నా కానీ మొక్క అంట్లు అమ్ముతున్నారు. ప్రతి దిక్కున మొక్కలు దొరికేస్తున్నాయి. చక్కగా వేసిన మొక్కకు చూడండి పువ్వులు ఎంత అందంగా పూసాయో. పైగా మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. అయ్యో, ఎన్ని మొగ్గలే చూసారా? అయ్యో, ఎంత ఒక 50 రూపాయలు 40 రూపాయలు పెట్టుకుంటే మొక్క వచ్చేస్తుంది. అలా మనకి పక్కన ఇంటి పక్కన చుట్టూరు కాస్త కోస్తే ప్లేస్ ఉంటుంది కదా, పువ్వుల మొక్కలు వేసుకుంటే చక్కగా బోల్డ్ అని పువ్వులు పోస్తాయి. ఓకేనా? మీరు కూడా చక్కగా మొక్కలే పెంచుకోండి. ఇంట్లో మొక్కలు ఉండడం కూడా చాలా మంచిది. మనకి ఆక్సిజన్ ఎక్కువగా వస్తుంది. ఓకేనండి? మర్చిపోకండి. పూజకి చక్కగా మొక్కలు కొనుక్కొని మొక్కలు 4-5 మొక్కలు వేసుకుంటే బోల్డ్ రకాల పువ్వులు పోస్తాయి. మనకి బోల్డ్ రకాల మొక్కలు దొరికేస్తున్నాయి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఇలా వేసుకోండి.